బ్రో, ఉత్తరాంధ్రలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ భోగాపురం నిన్న ఫ్లైట్ ల్యాండ్ అయింది. అది శంకుస్థాపన చేసింది ఎవరు? అసలు క్రెడిట్ ఎవరికి? ఏ పార్టీకి తెలియదు అన్న. ఎవరు చేసినా ఏం చేసినా కానీ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఏసీ బోగీలు పెట్టినా ఏసీ బస్సులు పెట్టినా నరకం అనేది చూస్తున్నారు. విజయనగరం దగ్గర, శ్రీకాకుళం, వైజాగ్లో సగం మందికి సగానికి ఓకేనా ఆ బాధ అనేది ఈ రోజుతో వదిలిపోయింది అనే ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఓకేనా ఏంటంటే ఒకప్పుడు ఏడెందుకయ్యా ఎయిర్పోర్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశా అని ట్విట్టర్లో ఇచ్చాడు చూసావా. అది ఒకటి కొద్దిగా నవ్వులు ఉంది. పర్వాలా, అరే నాయన ప్రతిపక్షం ఉండోడు, అసెంబ్లీకి రాకపోయినా ప్రతిపక్షం అనే ఆయన ఉండోడు, ట్విట్టర్లో స్పందిస్తున్నాడు ఏ స్పెల్లింగ్ తప్పు లేకుండా అన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. ఎందుకంటే 9 తర్వాత 8 అంటాడు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి తప్పులు లేకుండా ట్విట్టర్లో స్పందించాడంటే చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే అసెంబ్లీకి రావాలన్నా, ప్రతి దాని మీద స్పందించాలన్నా అనేదే మా బాధ అన్న. అసలు దాన్ని శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. అది ఎప్పుడో వైఎస్ ఉన్నప్పుడే పునాది పడింది. ఓకేనా ఆ ఊరులు కొన్ని లొల్లయ్యేపటికి ఆపేశారు. ఆ విషయం బయటికి రాలా. ఓకేనా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దాని విషయం వచ్చింది. ఏది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు ఇక్కడ నుంచి వెళ్తానికి. శ్రీకాకుళం వాళ్ళు వైఎస్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తే ఆ ఊరు వెళ్ళాడు. ఏది హోదా ఏర్పాటు పాదయాత్ర చేసేటప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు చేయి పెట్టాడు. మీకు ఎయిర్పోర్ట్ ఎందుకమ్మా అన్నాడు. 2019లో గెలిచాడు కదా. తర్వాత కొంతమంది సలహాదారులు ఉంటారు కదా, 250 మందో 260 మంది రాజ్యాంగ రాసిన వాళ్ళే 256 మంది. ఈయన 300 400 మంది ఉన్నారు సలహాదారులు. వాళ్ళ సలహాదారులు ఎవరో మంచోళ్ళు భోగాపురం గురించి కొద్దిగా ఎవరు ఇచ్చినట్టు ఉన్నారు. దానికి ఓకే అన్నట్టు ఒక రాయి వేసాడు, దాన్ని పక్కన పెట్టేశాడు. 4 సంవత్సరాలు దానికి చేసింది లేదు, పెట్టింది లేదు. కానీ నేనే చేశాను అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంత మించి ఇంకేమీ లేదు. కానీ మన ఈయన ఉన్నాడు కదా మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు సూపర్ అనిపించారు. విమానాశాఖ ఆయనకి ఇచ్చినందుకు టకా పనులనే చేశాడు. దగ్గరుండి చూశాడు, 2-3 సార్లు వెళ్ళాడు. ఒక మంత్రిగా అక్కడికి వెళ్ళాడంటే ఒక పని మీద అదొక్కటి హ్యాపీనెస్ అనిపించింది. ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళాడు, ఓపెన్ చేయించాడు, 4 డైలాగులు వదిలాడు, ఖాతం అయిపోయింది. అదన్న పరిస్థితి. వైజాగ్ రాజధానిగా టీడీపీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు రాజధాని వైజాగే అంటున్నారు. డెవలప్మెంట్ అంతా వైజాగ్లోనే చేస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళు అన్న. ఒక్కటి చెప్పనన్నా, రాజధానిగా ఇప్పుడు కాదు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఎవ్వరు ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు. వైజాగ్ అనేది ఒక స్మాల్ సిటీ. ఓకేనా ఆంధ్రాకి ఒక ఆదాయం ఇచ్చే సిటీ. ఓకేనా ఆంధ్రా నుంచి అక్కడికి వెళ్ళరు. అక్కడ ఉన్న వాళ్ళే హైదరాబాద్ పారిపోయి వస్తారు. ఆ శ్రీకాకుళం పక్కన విజయనగరం ఉంది, అక్కడ చేసుకోవచ్చుగా. ఉండరు. వరిసే వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు వస్తారు. ఓకేనా కాబట్టి దానికి ఒక చరిత్ర ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు ఉండారు చూసావా, ఆ హక్కు అనేది కాపాడుకుంటే చాలు. వైజాగ్కి మిగతా ఏమీ అవసరం లేదు. అది ఐటీ కంపెనీలన్నీ కూడా వైజాగ్ తరలిస్తున్నారు. ఐటీ కంపెనీలు సముద్రం ఉందని చెప్పేసి ఏదో వంక పైకి చెబుతున్నారు కానీ అసలు విషయం అది కాదు. ఓకేనా అది వేరే కథ ఉంది, వేరే చరిత్ర ఉంది. దానికి ఒక ఐటీగా తయారైన తర్వాత వాసన వద్ది కదా, స్మెల్ మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ రాజధాని వద్దురా బాబు, మన హైదరాబాదే పెడదామని ఒక ఆలోచన భారతదేశానికి పడింది చూసావా. సేమ్ అట్టాగే సిచ్యువేషన్ మళ్ళీ వైజాగ్ని అట్టా చేసి ఎవరు బాబు వైజాగ్ వద్దు మళ్ళీ అమరావతికి వద్దాం అనే ప్లాన్లో ఉండారు. ఓకేనా ఆ మూమెంట్ అనేది కదలిక అనేది మొదలయ్యింది. కాబట్టి చుట్టూ ఇంకా 40,000 ఎకరాలు తీసుకున్నారు. తెలుసా నీకు? 40,000 ఎకరాలు ఇంకా ఇస్తున్నారంటే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ మంది పొట్టోళ్ళు. ఓకేనా అంటే అనేటట్టు ఉంటారు. ఓకేనా అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారంటే అది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి నిదర్శనం, చంద్రబాబు నాయుడు గారి మంచితనానికి నిదర్శనం. అయ్యిద్దన్న. ఏంటంటే ఒక మూమెంట్, ఒక తెలుగు సభ జరిగింది చూసావా, తెలుగు భాషకు ఒక సభ మొదలైంది. అది ఒక్కటే ఉదాహరణ చాలు. అబ్బా ఇంకా తెలుగు భాష బతికొందరా అన్న ఫీలింగ్ అయితే ఆ సభ చూస్తుంటే అనిపించింది. అట్లాగే పిల్లల అసెంబ్లీ జరిగింది, అదొకటి ఆశ్చర్యం అనిపించింది. అట్లాగే ఇంకొకటి నేను అన్నాను అనుకోవద్దు, మా కమ్మ జాతి ఏడాడో ఉండేవాళ్ళు ఒక కలయిక వచ్చింది, ఒక మూమెంట్ అనేది కదిలింది చూసావా ఇన్ని సంవత్సరాలకి. అదొక్కటి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అమరావతి చంద్రబాబు నాయుడు గారికి మరో చరిత్ర. హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు, కాదు అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితి ఏర్పడబోతుంది. 2027 పూర్తయ్యేలోగా ఒక మూమెంట్, ఒక కదలిక అనేది నీకు కనబడబోతుంది. జగన్ 2.0 చంద్రబాబు 5.0 అవన్నీ 5 పాయింట్లు 2 పాయింట్లు అనవసరం అన్న. ఓకేనా గట్టిగా నాయకుల్ని తయారు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బూతుల రాములను తీసేసి మంచి రాములను తీసుకొచ్చి పెట్టుకుంటే
పెట్టుకుని సమాజంలోకి వెళితే ఏది చేతులేసి ముద్దులు పెట్టకుండా మంచిగా మాట్లాడితే ఒక విధానం అనేది నేర్చుకుంటే మళ్ళీ ఆయనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూడాలనుకుంటున్నాం. ఆయన పేరు పెట్టుకుని 2019లో గెలిచావు, ఆయనలాగే నువ్వు తయారవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? రీసెంట్గా కొన్ని సభల్లో వింటున్నాం, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అంతా బంధువులు మనమే తట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు సినిమా వాళ్ళకి ముందు ఇంతకుముందు తనుకునేవాళ్ళం, ఆ హీరో గొప్ప, హీరో గొప్ప అని. రాజకీయ నాయకులు కూడా అంతే. కానీ మంచి విధానాలు నేర్చుకోవాలి, దేశంలో మంచి పేరు తెచ్చుకోవాలి. దక్షిణ భారతదేశాన్ని తొక్కేస్తున్నారయ్యా, దక్షిణ భారతదేశాన్ని తొక్కేస్తున్నారు. ఓకేనా? బినామీలు ఉన్నారు అని చెప్పేసి ₹1 ఇవ్వట్ల కేంద్రం నుంచి. గట్టిగా పట్టుబడితే తప్ప, వెళ్ళి అడుక్కుంటే తప్ప ఇష్టం లేదు. ఓకేనా? దాని మీద గట్టిగా పోరాడాలి అనేది చెప్పేసి మా కేసీఆర్ కూడా కోరుకుంటున్నారు, లోపల బయటకు వచ్చి చెప్పలేక. ఓకేనా? ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక మూమెంట్ రాజకీయ నాయకుడికి, సినిమా వాళ్ళ కలయిక ఎట్టా వచ్చిందో రాజకీయ నాయకులకు కూడా అట్లాగే వచ్చి దేశంలో పోరాటం చెయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్, ఆయన అడుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పిఎం కూడా ఆయనే అంటారా? ఓకేనా? ఆయన ఏజ్ అయిపోతుంది, నువ్వు నెక్స్ట్ పిఎం కూడా అనేటట్టు ఉండవు. ఓకేనా? ఆయనకు ఉంది, మంచి పట్టే ఉంది, పట్టుదల ఉంది, రాజకీయంలో ఉంది, ఏది బిజినెస్లో ఉంది, అన్నిట్లో ఉంది. కానీ ఆయన కొడుకు కోసం, ఓకేనా, ఆయన పోరాటం చేస్తున్నాడు. ఓకేనా? ఆయన చేయాలనుకుంటే ఈ పడి పిఎం కుర్చీలో కూర్చునేవాడు. తెలుసా నీకు? అది మోడీ గారు ఒకప్పుడు ఆయన వెనకమాల నుంచున్న ఆయన, తెలుసా? ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, చూపిమన్నా నీకు చూపిస్తా. ఓకేనా? కానీ మోడీ గారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈయన నడుపుతున్నాడు కదా కంచె అనేది. ఓకేనా? తెలంగాణ ఇవ్వడానికి కూడా కారణం ఆయనే. వైట్ పేపర్ ఇవ్వకపోతే ఎవరు తెలంగాణ అయ్యేది కాదు, ఏమయ్యేది కాదు. ఓకేనా? కేసీఆర్ కానీ వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళేగా, రేవంత్ రెడ్డి మొదలు పెట్టుకుని అందరూ తెలుగుదేశం వాళ్ళేగా. మరి అదొక్కటి చాలయా దక్షిణ భారతదేశానికి తెలుగుదేశం. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అనేది చాలా మంది రాజకీయ నాయకుల్ని బతికిచ్చింది. 2029 కూడా జనసేన బీజేపీ కూటమి ఉండిద్ది అన్న. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా వైజాగ్లో ఒక సభలో చెప్పారు, నువ్వు చూసారో లేదో, స్ట్రాంగ్గా చెప్పారు. ఏది? మా జనసేనకు సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని పిలిచి, పనికిమాలిన కాదు, ముఖ్యమైన నాయకుల్ని పిలిచి, అరే బాబు 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, నువ్వు ఎన్ని వంకలు వచ్చి ఎన్ని ఏడుపులు ఆ పార్టీ మీద ఏడ్చినా, బయట ఏడ్చినా, నా దగ్గర ఏడ్చినా ఏమీ పట్టించుకోను నేను అని కళాఖండగా చెప్పాడు. ఓకేనా? ఆయన పక్కన నాదళ్ల మనోహర్ ఉన్నాడయా, కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచెకోట నాదళ్ల మనోహర్ అని ఆయన ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. అది నెక్స్ట్ సీఎం చంద్రబాబేనా, దానిలో నీకు డౌట్ ఏం లేదు. ఓకేనా? కరుణానిధి తెలుసా నీకు? కరుణానిధి తెలుసా? కుర్చీలో కూర్చుని ఎన్నాళ్ళు పరిపాలించాడు? కరుణానిధికి జగన్మోహన్ రెడ్డి ఈయనన్నా కరుణానిధికి జగన్మోహన్ రెడ్డి గారు లేరంటావా? అట్లా అంటావా? అట్లా అన్నా కానీ రప్ప అనే డైలాగులతోనే లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడతామన్నా? కరుణానిధి లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలిస్తారు. ఓకేనా? ఇంకొక విషయం చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఓకేనా మంచి అభిమానం ఎవరో తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి గారే. అది గుర్తుపెట్టుకో, సరేనా? మరి అంతే, మరి అదే అనుకోవాలి, అదే కదా నేను చెబుతుంది. ఓకేనా? రైట్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.